నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 18వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ తిథి పగలు 8:04 వరకు, తదుపరి భాద్రపద బహుళపక్ష పాడ్యమి తిథి రాత్రి 4:19 వరకు. పూర్వభాద్ర నక్షత్రం పగలు 11 గంటల వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. గండ యోగం రాత్రి 11:29 వరకు, తదుపరి వృద్ధి యోగం. భవకరణం ఉదయం 8:04 వరకు, బాలవకరణం సాయంత్రం 6:11 వరకు, కౌలవకరణం రాత్రి తెల్లవారుజామున 4:19 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 7:26 నుండి 8:50 వరకు. అమృతకాలం రాత్రి 3:51 నుండి రాత్రి తెల్లవారుజామున 5:15 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 చంద్రోదయం సాయంత్రం 6:33 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:10 నుండి 1:41 వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి 12:10 వరకు. యమగండం ఉదయం 7:36 నుండి 9:07 వరకు. ఈరోజు ఇంద్ర పూర్ణిమాసి వ్రతం. హేమాద్రి వ్రతఖండం ప్రకారం ఈ వ్రతం దేవేంద్రుని పూజించడానికి ప్రత్యేకమైనది. ఈరోజు దంపతులు ఇంద్రునికి ప్రత్యేక పూజ చేసి భర్త తన భార్యకు కొత్త బంగారు ఆభరణాలు బహుమతిగా అలంకరిస్తాడు. ఈ వ్రతం ఆచరించడం వలన ఆలుమగల మధ్య పరస్పర శారీరక లైంగిక ఆకర్షణ పెరుగుతుంది అని నమ్మకం. ఈరోజు భాద్రపద పూర్ణిమ వ్రతం. ప్రతి పూర్ణిమ రోజు భక్తులు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. ఈరోజు ఉమామహేశ్వర వ్రతం. ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇరువురు తమ సుఖ వైవాహిక జీవితం కోసం ఆచరిస్తారు. ఈరోజు పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహాలయ పక్షాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ పక్షం రోజులు పితృదేవతలకు శ్రాద్ధ విధులు నిర్వర్తించడానికి ప్రత్యేకించబడిన రోజులు. ఈరోజు ప్రతిపత్ శ్రాద్ధం. ఏ మాసంలో అయినా శుక్లపక్ష బహుళపక్ష పాడ్యమి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. తల్లి వైపు పితరులకు వారు మరణించిన తిథి తెలియకపోయినా వారికి శ్రాద్ధ విధులు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. ఇలా చేయటం వలన కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయని విశ్వాసం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు సాయంత్రం 6:52 నుండి రాత్రి 11:25 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు ఉత్తరం వైపు ఒకే 1:29 చేరుకోవడంతో ఈ రోజు రాత్రి 9:42 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించటానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు ఇష్టి. నిన్న అన్వాదానం రోజు ఉపవాసం ఉండి ఈ రోజు యజ్ఞం చేస్తారు. మనకు కనిపించని పాక్షిక చంద్రగ్రహణం ఈ రోజు ఉదయం 7:44 నుండి 8:46 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం అమెరికా, అంటార్క్టికా, ఆఫ్రికా, ఐరోపా, పశ్చిమ ఆసియా, ఆగ్నేయ రష్యా దేశాలలో ఈ గ్రహణం కనపడుతుంది. మనకు అంటే భారతదేశంలో కనిపించని గ్రహణం కాబట్టి ఎటువంటి గ్రహణ విధులు ఆచరించవలసిన అవసరం లేదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.